వస్తున్నారు, ప్రగతి చాలా చూపిస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఒక టీచర్స్ అట్లా డాక్టర్స్ అన్నీ ఉండేది, ఇప్పుడు అన్ని రంగాల్లో వస్తున్నారు. అది చాలా చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా దాన్ని ఆహ్వానించాలి. సో వాళ్ళని ఎక్కువగా గౌరవించాలి. సో ఇది మనం మహిళలని గౌరవించే సంస్కృతి అన్నది కలిగి ఉండాలండి. ఇది కొంచెము అంటే చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కొంచెం సిగ్గుకరంగానే ఉన్నాయి. మహిళల్ని చూసే విధానంలో చాలా తేడా చూస్తున్నారు. అది ముఖ్యంగా మగవాళ్ళల్లో ఆ మార్పు అయితే రావాల్సిందే. మహిళలను చూసే విధానంలో మార్పు కంపల్సరీ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మగవాడు కూడా ఒక తల్లి నుంచి వస్తాడు. ఆయనకి ఒక చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. స్టిల్ ఆయన ఆడవాళ్ళని చూసే విధానంలో చాలా చెడు ఉంటుంది. అది ప్రతి ఒక్క మగవాళ్ళు గమనించుకోవాలి. ఎందుకంటే ఆ తల్లిని చెల్లిని గౌరవించినప్పుడే, ఒక ఆడవాళ్ళని గౌరవించినప్పుడే ఆయన ఒక మంచి మనిషిగా ఉంటాడు. సో దీంట్లో మాత్రం అందరూ కూడా మగవాళ్ళు ఆ మార్పు అయితే తెచ్చుకోవాల్సిందండి. మహిళని చూసే విధానంలో ఇప్పుడు మేడం చెప్పారు, ఒక సెల్యూట్ చేయడానికి సిగ్గుపడతారు. ఎప్పుడు కూడా గౌరవించాలి. నా విషయంలో అయితే మహిళ లేకుండా మెన్ ఎప్పుడు కూడా కంప్లీట్ కాదు. సో మెన్ విల్ బి కంప్లీట్ ఓన్లీ విత్ ఉమెన్. ఇంకా మీరు చాలా చెప్పారు, మంచి బాధ్యతగా ఉండండి, అంటే పర్ఫెక్ట్గా ఉండండి అని. అది కూడా మహిళలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సిందే. మీరు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు, సమాజం కూడా బాగుంటుంది. సో మీకు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో ఇంకొక విషయం చెప్పాను, మెన్ విల్ నాట్ బి టచ్ చేసేది మదర్ని. మదర్కి చాలా చాలా బాధ్యత ఉంటుందండి. ఉమెన్ ఇప్పుడు మనుషులు ఇంత చెడిపోయి ఉన్నారంటే దానికి కారణం నేను డెఫినెట్గా చెప్తాను, మదరే. ఒక మనిషి చెడుగా, ఒక మగవాడు, ఆడవాళ్ళని పక్కన పెట్టాడు, మగవాడు చెడుగా తయారయ్యాడంటే దాంట్లో డెఫినెట్గా తల్లి పాత్ర ఉంటుందండి. తల్లి యాక్సెప్ట్ చెప్పిందని మేడం చెప్పారు. తల్లి యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఆయన గుణం అయితే చెడుగా అవ్వదు. తల్లి వాడు గారాభంతోటో దేనితోటో కానీ వాడు ఒక చెడు చేస్తా ఉంటే ఒప్పుకుందంటే మాత్రం తల్లి కానీ తండ్రి కానీ ఒప్పుకున్నాడంటే అది వాడు చాలా చెడుగా అవుతాడు. ఒప్పుకోకపోతే డెఫినెట్గా మారుతాడు. ఈ సమాజంలో ఉమెన్స్ మీద ఇన్ని అరాచకాలు మనం చూడకుండా ఉంటాం. కాబట్టి తల్లి బాధ్యతగా మీ హక్కులు ఎట్లా ఉన్నాయో బాధ్యతగా కూడా పిల్లల్ని పెంచడంలో మాత్రం మీరు ఒప్పుకోవద్దండి. సో పిల్లలు ఒకడు చెడుగా ఆలోచిస్తున్నాడంటే ఒప్పుకోవద్దు. అట్లా ముందు మేడం చెప్పారు. సో మీరు మల్టీ టాస్కింగ్ ఉంటుందండి. సో యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్. సో ఎవరైనా కానీ ఒక భార్యనే భర్తని కంట్రోల్ చేయగలుగుతుంది, ఒక భార్యనే కొడుకుని కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఆమెకు అంత ఎబిలిటీ ఉంది. సో నువ్వు చెప్తే వినే ఉన్నవాడు చెడుకు ఎందుకు అవుతున్నాడు? ఎక్కడ తేడా ఉంది. సో నువ్వు చెప్పడంలో తేడా ఉందో, లేకపోతే నువ్వు అంటే మేడం యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒప్పుకొని అంటే తగ్గించుకుంటున్నారు. అట్లా ఉండకూడదు, అవసరం లేదు. నేను ఒక సినిమా మధ్యకాలం ఒక సినిమా చూశాను. దాంట్లో ఉమెన్ ట్రాఫికింగ్లో 8 మంది వాళ్ళంటే దేవతలు పోల్చుకున్నాడు అతను. సో 8 మంది చిన్నపిల్లల్ని ఉమెన్ ట్రాఫికింగ్లో పట్టుకెళ్తా ఉంటే ఒక భార్య చూస్తుంది, వాళ్ళ భర్త పట్టుకెళ్తా ఉంటాడు. సో ఆ భార్య ఏం చేస్తుంది అట్లా, ఆయన తల నరికేస్తుంది వాళ్ళని కాపాడడం కోసం. సో అంటే మీరు ఒప్పుకోకపోతే మాత్రం డెఫినెట్గా మగవాళ్ళు మాత్రం చెడిపోరండి. సో ఇది మనం అంతా జాగ్రత్త పడితే బాగుంటుంది. ముఖ్యంగా మగవాళ్ళకి మాత్రం మనము సిగ్గుపడే విషయంలో సిగ్గుపడే విధంగా ఆడవాళ్ళని చూస్తున్నాము. దాంట్లో మార్పు అయితే రావాలి. ఆడవాళ్ళని మనం అందరం కూడా గౌరవించాలి. అట్లా గౌరవించబడినప్పుడే ఈ సమాజం బాగుంటుంది. సో నాకు కూడా
2 కొడుకులు, కూతురు లేరు. కానీ దేవుడు నాకు సో మనవరాలుగా 3 ఇచ్చారు. సో 2 కోడళ్ళు. సో మొత్తం నాకు 6 కూతుర్లు. అదేంటి 2 కోడళ్ళు అన్నాను, 3 మనవరాలు అన్నాను. సో నా భార్య కూడా నాకు కూతురే. సో మనం చూసే విధానం అన్నది మారాలండి. సో మనం ఆడవాళ్ళని చూసే విధానంలో తప్పకుండా మార్పు వచ్చినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.